ఈరోజు దర్శన్ నేను ప్యాంపర్ రొటీన్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే తను నా హెయిర్ ఆయిలింగ్‌తో అయితే స్టార్ట్ చేసేసాడనమాట. అండ్ మీలో ఎంతమంది ఇట్లా హస్బెండ్ అండ్ వైఫ్ ప్యాంపర్ రొటీన్ చేసుకుంటారో నాకు తెలీదు. కానీ మాకైతే అప్పుడప్పుడు అలవాటనమాట. అండ్ ఇంకొకటి మీరు నోటీస్ చేశారా? అమ్మాయిలకి ఎస్పెషల్లీ చాలా జడ్జ్‌మెంట్స్ వస్తూ ఉంటాయి. యాక్నే ఉన్నా అంతే, యాక్నే మార్క్స్ ఉన్నా, ఫేషియల్ హెయిర్ ఉన్నా, ఎలా ఉన్నా ఏదో ఒక జడ్జ్‌మెంట్ పాస్ చేస్తూనే ఉంటారు. అవన్నీ మీరు పట్టించుకునే అవసరం లేదు. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడం అనేది అమ్మాయిల చాయిస్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి కావాలంటే చేస్తారు, లేదంటే లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద వే. నేనైతే ఇదే ఫాలో అవుతాననమాట. కార్మెజీ ఫేస్ రేజర్ తీసుకున్నాను నేను ఇక్కడ. 45 డిగ్రీస్ యాంగిల్లో పెట్టి మనం నీట్‌గా షేవ్ చేస్తే హెయిర్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇందులో మనకు స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్ ఉంటది కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదనమాట. యాంటీ స్లిప్ గ్రిప్ కూడా ఉంటది కాబట్టి జారడము, లేదంటే కట్స్ అవ్వడము అలాంటిది ఏం లేదు. జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఉండడం వల్ల చాలా ఈజీగా హెయిర్ అంతా వచ్చేస్తుందనమాట. ఫేస్ షేవింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ షేవ్ రోల్ ఆన్ యూజ్ చేశాను. బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ మీరే క్లియర్‌గా చూస్తున్నారు కదా! సో, డెఫినెట్లీ మీరు కూడా చెక్‌ఔట్ చేయొచ్చు. ఎక్స్క్లూజివ్‌లీ పర్పుల్ అవైలబుల్‌లో ఉంటుంది. చెక్ దిస్ ఔట్.